హాయ్ నమస్తే అండి. అందరికీ ఎలాగున్నారు? నేనండి ఆంధ్ర అమ్మాయి, కేరళ వంటలు. ఈరోజు ఫిష్ తీసుకొచ్చారండి మా ఆయన. ఈ ఫిష్ పేరు ఏమంటారో నాకు తెలీదు. దీన్ని తెలుగులో చందువాన ఏదో అంటారు. దీన్ని బ్లాక్ పాపులెట్ అంటారు ఇంగ్లీష్లో. వచ్చి కేరళలో వచ్చి ఇది ఆబోలి అంటారండి దీన్ని. ఇవి తీసుకొని వచ్చారు. దీన్ని కర్రీ చేసుకుందామండి మనం కేరళ స్టైల్. మీకు చూపిస్తానండి ఎలా చేయాలో అనేది. చూడండి, పెద్ద పెద్ద చేపలే. ఓకేనా అండి? నేను చేసి చూపిస్తానండి ఎలాగ చేయాలా అనేది మీకు. చూడండి, ఈ ఫిష్కి కావాల్సిండేది వస్తువులు నేను చూపిస్తాను ఏమేమి కావాలో అనేసి. దీనికి కావాల్సిండేది అండి ఇది చింతపండు. ఇది కేరళ స్టైల్ ఫిష్ కర్రీ కదా. చింతపండు, ఎర్రగడ్డలు, తర్వాత వచ్చి కొబ్బరి, తర్వాత వచ్చి ఇది కారం, ఎర్ర కారము, తర్వాత జీలకర్ర, మెంతులు, పసుపు, తర్వాత వచ్చి సోంపు. మళ్ళీ వచ్చి దీనికి కావాల్సింది కాశ్మీరీ చిల్లీ అండి. కాశ్మీరీ చిల్లీ వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను. అలాగే ఒక టమోటా అండి. మళ్ళీ వచ్చి ఉప్పు, మళ్ళీ ఇవి వచ్చి ఆవాలు, ఇది వచ్చి ఉప్పు అండి దీనికి కావాల్సినది. ఈ వస్తువులన్నీ వేసి రుబ్బుకోవాలండి. రుబ్బుకొని తర్వాత ఈ ఫిష్ క్లీన్ చేసుకొని నేను చూపిస్తానండి ఎలా చేయాలా అనేది. ఇది కేరళ స్టైల్ది కదా, అందుకని ఇవన్నీ పచ్చిగా ఇలాగే రుబ్బుతారనమాట. ఓకేనండి? చూడండి, ఫిష్ క్లీన్గా కడిగి పెట్టుకున్నాను. బాగా ఇట్లా చిన్న చిన్నగా ముక్కలు కోసేసి కడిగి పెట్టుకున్నానండి బాగా. తర్వాత వచ్చి మసాలా రుబ్బి పెట్టుకున్నాను. నూనె వేసాను, కోకోనట్ ఆయిల్ వేసానండి. కేరళ ఉంటుంది కదా, అందుకని కోకోనట్ ఆయిల్ వేసాను. ఇవన్నీ కుండలో నూనె వేసాను. కుండ కాలుతుందండి. దీన్ని ఏమంటారు, కుండ అంటారా ఏదో అంటారు. ఎందుకంటే మేమంతా పుట్టినంతా ఆంధ్రాలోనే, కానీ పెరిగిందంతా నార్త్ ఇండియాలో. ఆఫ్టర్ మ్యారేజ్ 25 years అయింది. దుబాయ్లోనే ఉండేది. అందుకని కొంచెం కన్ఫ్యూషన్ అండి. దాన్ని ఆవాలు మెంతులు వేస్తున్నాను. ఆవాలు మెంతులు వేసి వేగిన తర్వాత ఇవి వేసుకోవాలండి. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు చెప్పడం మర్చిపోయానండి, సారీ అండి. ఫస్ట్ టైం కదా చేస్తున్నాను, ఏమీ అసలు తెలియట్లేదనమాట. కంపం పడుతుంది. తర్వాత వచ్చి పాప మార్నింగ్ 7కి వెళ్ళిపోతుంది స్కూల్కి, హస్బెండ్ 7కి వెళ్ళిపోతాడు. ఒక్కదాన్నే ఉంటాను. ఇద్దరు ఈవినింగ్ వస్తారు. ఇంకా అన్ని చోట్ల వంటలు తెలుసు కాబట్టి అందరూ ఇంకా నువ్వు ఇలాగ ట్రై చేయకూడదా అని అంటా ఉంటే ట్రై చేస్తున్నాను. లేకపోతే అసలు నేను చేసేదాన్ని కూడా కాదు. నాకు యూట్యూబ్ తెలుసు 5-6 ఏళ్ళ నుంచి. కాకపోతే ఎందుకులే ఇవన్నీ అనుకునేదాన్ని. కాకపోతే అందరూ ఇంకా చెప్పడం వల్ల ట్రై చేయడం మొదలుపెట్టానండి. ఇవి వేగిన తర్వాత చూపిస్తానండి. ఇవి వేగాయండి. టమాటాలు కూడా వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. అందులో కూడా వేసాను, ఇందులో కూడా కొంచెం వేస్తున్నాను. ఒక పక్క అన్నం కూడా ఉడుకుతుందండి. ఎందుకంటే పాపకి ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు ఒకరోజు స్టడీ అయితే 2 రోజులు లీవ్ అనమాట. స్టడీ లీవు. ఒకరోజు వచ్చి స్కూల్ అనమాట. ఓకేనండి? ఇప్పుడు మసాలా వేసి చూపిస్తాను. చూడండి, మసాలా వేసి కావాల్సినంత నీళ్ళు పోసుకున్నాను. నేను ఎక్కువ నీళ్ళు వేసానండి. ఎందుకంటే మేము ఎక్కువ దోశలును, వెల్లప్పము అవి తింటాం కదా, అందు గురించి. గోధుమ దోశలు, వెల్లప్పం దాంట్లోకైతే బాగుంటుంది. అందుకని కొంచెం నీళ్ళుగా పోసాను. అయినా ఉడికిన తర్వాత అది కొంచెం తగ్గుతుందండి. చేపలన్నీ వేసి ఉడికిన తర్వాత పులి తక్కువ ఉంటే ఇవి వేసుకుంటారండి. దీన్ని కొక్కం అంటారు. ఇదిలో మహారాష్ట్రలో ఎక్కువ వాడతారనమాట. దీన్ని కొక్కం అంటారు, కానీ మనకల్లా వాడరు. ఇది కేరళలోనే ఎక్కువ, మహారాష్ట్రలో వాడతారనమాట. ఇంకా ఇది నేను ఎందుకంటే అక్కడంతా నేను చెప్పాను కదా, నార్త్ ఇండియాలో పెరిగిండేది. మేమంతా కాశ్మీర్, పఠాన్కోట్, ఢిల్లీ అక్కడంతా పెరిగాము. అక్కడ కూడా ఇది యూజ్ చేస్తారండి. కాశ్మీర్లో ఎక్కువ యూజ్ చేస్తారు. దీన్ని కొక్కం అంటారు. మళ్ళీ వచ్చి గోవానీస్ వాళ్ళు కూడా యూజ్ చేస్తారండి. ఇది ఆల్మోస్ట్ గోవానీ వాళ్ళు కూడా ఇలాగే కర్రీ చేస్తారు. కేరళ వాళ్ళకి కొంచెం టచ్ అవుతుంది వాళ్ళ కర్రీ కూడా. అలాగే చేస్తారు వాళ్ళు కూడా. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకా ఉడికేటప్పుడు ఈ ఫిష్ వేద్దామండి. ఫిష్ ఇందులో వేసేసి చూపిస్తాను నేను. చూద్దామండి. చూడండి, బాగా ఉడుకుతుంది.
చూసారా, ఇది కుండేమో చిన్నదైపోయింది, చేపలేమో ఎక్కువైపోయినాయి. బాగా ఉడికింది చూడండి. కుండేమో చిన్నదైంది, చేపలేమో ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇది కుండ పాత్రలోనే చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుందంట. మళ్ళీ వేరే పాత్రలో చేసుకుంటే ఆ టేస్ట్ రాదంటండి. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు తుంచి వేసుకోవాలండి. ఎందుకంటే కరివేపాకు ఇట్లా వేసుకుంటే తీసి పారేస్తారు అందరూ. అది హెయిర్ గ్రోత్కి అంతా మంచిది కాదనమాట. ఇట్లా తుంచి వేసుకుంటే తినేటప్పుడు నమ్మిలి తింటే సరిపోతుందండి. అందు గురించి కరివేపాకు ఎప్పుడు లేదా తుంచే వేసుకోవాలన్నమాట. ఇది ఒక టిప్ అనుకోండి. సరేనండి, చూడండి ఉడికింది. ఇంకా 2 నిమిషాలు ఉంటే అయిపోతుందండి. నేను గంటి పెడితే ఇంకంత పొంగు వస్తుంది. అందు గురించి చూడండి, ముక్క అయితే బాగా ఉడికి బాగా వైట్ కలర్ వచ్చిందండి. సరేనండి, నేను చూపిస్తానండి. ఇంకొక విషయం అండి, దీనిపైన పచ్చి కొబ్బరి నూనె లేదా ఇలాగే వేసుకుంటారనమాట కేరళ వాళ్ళు. కానీ మేము అలా చేస్తే పచ్చి వాసన వస్తుంది, నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను వేయట్లేదండి. వేసుకునే వాళ్ళు అయితే వేసుకుంటారనమాట. పచ్చి కొబ్బరి లేదా ఇంకా పచ్చి కొబ్బరి నూనె వేసుకుంటారనమాట. పైన ఇలాగే వంపుకుంటారు. ఏం బాగుంటుందండి, టేస్ట్ బాగుండదు. అందుకని నా కుకింగ్ నేను వేరే ఆంధ్రాగా ఏదో ఒకటి వండుకొని తింటాను. మా పాప మా ఆయన ఇవి తింటారు, కేరళ వంటలు తింటారనమాట అండి. చూద్దామండి ఎలాగైంది. చూసారా? హాయ్ అండి, చూద్దామండి ఫిష్ కర్రీ ఎలాగైందో. నేను డిష్ చేసుకున్నాను, అది పొంగిపోతుంది అనమాట ఆ కుండలో అయితే. అందు గురించి ఇందులో చేసుకున్నానండి. చూడండి, ఇది ఇందులో వేసుకున్నాను. ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది కేరళ ఫిష్ కర్రీ అండి. ఓకేనండి, దీంట్లో కొబ్బరి పాలు కూడా పోసుకుంటారు, కాకపోతే నేను కొబ్బరి వేసుకున్నాను. ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.